రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎన్నికల నామినేషన్ సంబంధించిన ఘట్టం సంపూర్ణంగా ముగిసింది. 1, 2 చెల్లాచెదురుగా జరిగిన ఉద్రిక్త పరిస్థితులు తప్ప మినహా భాగం అంతా కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తానికి దీని మీద ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లు దాఖలైనట్లుగా రిటర్నింగ్ అధికారి నుంచి అందుతున్న సమాచారం. వీటితో 211 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారంటూ కూడా మనకి అందుబాటులోకి వస్తున్న సమాచారం. ఇక ఇప్పటికే ఆయా పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాలపై పూర్తి స్థాయి నమ్మకంతో రంగంలోకి దిగారు. ప్రచార హోరు కూడా మోతెక్కిస్తున్న పరిస్థితి ఉంది. వీరితో పాటుగా కొంతమంది స్టార్ క్యాంపెయినర్లను కూడా దాదాపు 40 నుంచి 50 మంది స్టార్ క్యాంపెయినర్లను కూడా పొలిటికల్ ఫీల్డ్లో దింపడం జరుగుతుంది. వీరితో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ యొక్క అభిమానులను, కార్యకర్తలను, అదేవిధంగా మంత్రులను సైతం కూడా రప్పించే ప్రయత్నంలో 3 ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ బైపోల్ రంగం సిద్ధమైంది. అయితే ఆ ముఖ చిత్రం ఎలా ఉంది, తాజా పరిస్థితులను మనతో పాటు పంచుకునేందుకు, మనతో పాటు మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉందండి? ఇప్పుడు బైపోల్కి సంబంధించిన ముఖ చిత్రం జూబ్లీ హిల్స్ ఎలా కనిపిస్తోంది? ఎన్నికల నామినేషన్ సంబంధించిన ఘట్టం ముగిసిన తర్వాత చిత్రం మారిపోయింది. మరుసటి రోజు నుంచి దానికి సంబంధించిన మోత మోగుతోంది, ప్రచారం కూడా హోరు ఎత్తుతోంది. ఎలా ఉందంటారు? నామినేషన్ల ఘటన ఇంకా ముగియలేదు. ఓకే. నామినేషన్ల దాఖలు సమయం అయిపోయింది, దాఖలు చేశారు. వాటిలో ఎన్ని నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి, లేకపోతే ఎన్ని తిరస్కరణకు గురవుతాయి అనేటువంటిది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే. ఆ తర్వాత ఉపసంహరణలకు కూడా గడువు ఉన్నది కనుక ఆ లోపల ఆయా పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మాట్లాడి కానీ, లేకపోతే స్వచ్ఛందంగా కానీ ఎంతమంది ఉపసంహరించుకుంటారు ఏమిటి అనేటువంటిది తేలిన తర్వాతనే ఒక నామినేషన్ల ప్రక్రియ వరకు మనకి ఒకటి వస్తుంది. ఇక్కడ నామినేషన్లు 60 కనుక దాటేట్లయితే ఈవీఎంస్ బదులు మామూలు సాంప్రదాయ పేపర్ బ్యాలెట్ ని వినియోగించాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకని ఆ సంఖ్య లోపే ఉంటారా, లేకపోతే ఆ సంఖ్యకు మించి ఉంటారా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ సంఖ్యను కనుక దాటేట్లయితే పేపర్ బ్యాలెట్ ని ముద్రించాల్సి వస్తుంది. ఇది ఉన్నటువంటి సమస్య. అయితే 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఇవాళ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక విధంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతానికి చెందినదే అయినప్పటికీ దేశవ్యాప్తమైనటువంటి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఎన్నికగా దీన్ని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆ విధంగా ముందుకొచ్చింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తూ వారు కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అటు రైతులు ఉన్నారు, ఇటు నిరుద్యోగ జేఏసీలు ఉన్నాయి, నిరుద్యోగులు కూడా వేశారు. ఇది ఎలా తీసుకోవచ్చుంటారు ఈ పరిణామాన్ని? అంటే నిరుద్యోగ జేఏసీ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతర తరగతులకు చెందినటువంటి వాళ్ళు వేశారంటే తమ నిరసనని తెలియజేయడానికి దీన్ని ఒక రూపంగా ఎంచుకున్నారనేది మనం గమనించాలి. రైతులు వేయడం అనేటువంటిది కూడా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వ్యవసాయదారులు ఎవరు లేరు, సాగు భూములు కూడా ఏమీ లేవు. అందుకని మిగతా ప్రాంతాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి దానికి నిరసనగా ఎవరైనా వేసి ఉంటారనేది మనం చెప్పుకోవచ్చు. అందువలన అవి ఎంత మేరకు ఈ ఎన్నికను ప్రభావితం చేస్తాయనేటువంటిది మాత్రం సందేహమే. స్థానిక సంస్థలు, స్థానికమైనటువంటి సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానాలే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటాయి. ఇప్పుడు 3 పార్టీలు కూడా, ఇది 3 పార్టీలకు కూడా ఒక విధంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష. 3 పార్టీలకి ఇది అగ్ని పరీక్షే. అందుకని ప్రతి పార్టీ అందుకనే స్టార్ క్యాంపెయినర్లతోటి ఈ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని, లేదా జాతీయ నేతల్ని, సరే బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ కనుక దానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ విషయానికి వస్తే
ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని, జాతీయ నాయకులను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా పెడుతున్నట్టు మనకి ఆ జాబితాలో ఉన్నటువంటి కొన్ని పేర్లు చూస్తే అర్థమవుతా ఉంది. అందుకని బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్, ఈ మూడు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లేదు. గత 3 సార్లు కూడా మరి కాంగ్రెస్ లేకపోతే దీనికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులే అక్కడ ఉన్న పరిస్థితి, ప్లస్ ముఖ్యమంత్రులుగా ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ? ఇప్పుడు ముందు పార్టీల పరంగా చూసుకుంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. మాగంటి గోపీనాథ్ గారు హఠాన్ మరణంతో ఆయన భార్య సునీతను వాళ్ళు నిలిపారు. వాళ్ళు ప్రధానంగా సానుభూతి ఓట్ల మీద వాళ్ళు ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. రెండోది, వాళ్ళు గతంలో చెప్పినటువంటిది ఇప్పుడు కూడా చెప్తున్నది ఏమిటంటే, తెలంగాణ ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశారు. ఆ తప్పుని వాళ్ళు గ్రహించారు. తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి బీఆర్ఎస్ పెద్దలు చెప్పినటువంటి అంశం. ఆ తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి దాన్ని తెలంగాణ ప్రజలు తమ తప్పును సరిదిద్దుకొని బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా విజయం చేకూర్చారా అంటే అది దాని చరిత్రలో ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూసింది. ఓట్లు పోయాయి, సీట్లు పోయాయి, డిపాజిట్లు కూడా పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం రాష్ట్రం మొత్తంగా. అది ఒక విధంగా చెప్పాలంటే ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, దాంతో అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులకి తన ఓట్లను బదిలీ చేయించింది. అందుకనే బీఆర్ఎస్ ఓట్లు కూడా గణనీయంగా తగ్గిపోయి బీజేపీ ఓట్లు గణనీయంగా పెరిగాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆ పార్టీకి ఒక అగ్ని పరీక్ష. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ నిజమే అయ్యేట్లయితే మరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సునీత గారు గెలవాలి. అటువంటి గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. సానుభూతి అనే దాని ప్రాతిపదికన చూసేట్లయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ సానుభూతి ఏ విధంగానూ పనిచేయలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ సానుభూతి పనిచేస్తుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే సానుభూతి రాజకీయాలు అనేటువంటివి వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. అంటే ఒక సభ్యుడు లేదా సభ్యురాలు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సందర్భాల్లో జరిగింది. ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఆ పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి నైతికంగా దానికి లేదు, కోల్పోయింది. అందుకని ఆమెను చూపించి మాగంటి గోపీనాథ్ గారి భార్య సానుభూతితో ఓట్లేయండి అడగటానికి ఆ పార్టీకి స్కోప్ ఉంది. కానీ అది ఏ మేరకు పనిచేస్తుంది అనేటువంటిది సమస్య. ఒకటి, ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని లేదా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులకే ఇస్తే వాళ్ళు గెలిస్తే ఏదో చేస్తారు అనేటువంటి అభిప్రాయం సాధారణంగా జనానికి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అటువంటి పరిస్థితి ఇంకా 3 సంవత్సరాల దాకా ఏ విధమైనటువంటి అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కనీసం బీఆర్ఎస్ నాయకుడు అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు గెలిచి లేదా గెలిపించి ఏమి సాధిస్తాము, ఏమి ఉపయోగం అని చెప్పేసి ఓటర్లు అనుకునేటువంటి ఓటర్లు కూడా ఉంటారు, సహజం. కొంతమంది సానుభూతితో వేసేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, దాన్ని ఏమీ కాదని. అందువలన ఇప్పుడు ఆ విధంగా బీఆర్ఎస్ కి ఒక నిజానికి ఒక పెద్ద పరీక్ష ఇది. రెండవది బీజేపీ విషయానికి వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అని చెప్పేసి వాళ్ళు నినాదం ఇచ్చారు. దానికి తోడు నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ నగరంలో లేదా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. కానీ మోడీ ప్రభావం ఏమి ఆ ఎన్నికల్లో బీజేపీకి ఏమి లబ్ధి చేకూరలేదు. గోషమహల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కారణంగా అక్కడ
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అక్కడ గెలిచాడు తప్ప ఉమ్, మిగిలినటువంటి చోట్ల బీజేపీకి ఏమీ ఒక సీటు కూడా రాలేదు. ఉమ్, మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ కి అయితే 0 వచ్చింది. ఉమ్, అందుకని బీజేపీ ఇప్పుడు ఏం చెప్తా ఉంది, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మా కిషన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో 67,000 వచ్చాయి. ఓకే. ఆ 67,000 వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి 16-17 నెలల్లో మా ప్రతిష్ట ఇంకా పెరిగింది. ఉమ్, అందుకని మేము దీన్ని గెలిచి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం మాదే అని మేము నిరూపిస్తామనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఓకే. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని హిస్టరీని మనం చూసినప్పుడు ఉమ్, లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి ఓట్లు గణనీయంగా వచ్చినప్పటికీ ఉమ్, ఆ మేరకు ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అన్ని ఓట్లు రాలేదు. ఎస్. ఎక్కడో 3వ స్థానంలో చాలా సుదూరంగా 3వ స్థానంలో ఉంది తప్ప ఉమ్, దానికి అన్ని ఓట్లు రాలేదు. ఉమ్, అందుకని అలాంటిది ఇప్పుడు ఆకస్మికంగా తెల్లవారేసరికి దానికి ఓట్లు ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది సమస్య. ఓకే. అయినప్పటికీ ఉమ్, బీజేపీకి ఉన్నటువంటి డబ్బు బలం కావచ్చు, లేదా అధికార దర్పం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, వీటన్నిటితోటి రెండోది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఓటర్లు ఆ కాన్స్టిట్యున్సీలో కూడా గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెయిన్లకు తీసుకొచ్చి కేంద్ర మంత్రులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ని కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఇక్కడ పెట్టారు. ఉమ్, ఎందుకు ఓకే. పెట్టారు అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఉమ్, లేదా ఆ ప్రాంతంతో బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఉమ్, ఆయన ప్రభావం ఏమైనా దీని మీద చూపిస్తారా, ఇట్లా ఉమ్, రకరకాల ప్రభావాలతోటి ఏ విధంగానైనా సరే దీన్ని గెలుచుకోవాలి అనేటువంటి పట్టుదలను ప్రదర్శిస్తా ఉంది. ఉమ్, పెద్ద ఎత్తున హైప్ చేస్తా ఉంది. ఓకే. అందువల్ల ఈ హైప్ అది దానికే ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంది. ఉమ్, ఎందుకంటే ఈ హైప్ కు అనుగుణంగా ఉమ్, గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చుకొని ఓడిపోతే అది వేరు. ఉమ్, అలా కాకుండా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ 25,000 దాని చుట్టూ అంత మేరకే గనక వచ్చేట్లయితే వాటికి అటు ఇటు ఉమ్, బీజేపీ మాటలను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఓకే. బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక క్రెడిబిలిటీ సమస్య ఉమ్, అనేటువంటిది ఇక్కడ ఉంది. ఉమ్, ఇక కాంగ్రెస్ పార్టీకి ఎస్. కంటోన్మెంట్ ఎన్నికల్లో మేము విజయం సాధించాం గనక ఉమ్, ఆ బాటలో జూబ్లీ హిల్స్ లో కూడా విజయం మాదే. ఎందుకంటే మా సంక్షేమ పథకాలు, మా కార్యక్రమాలు అవి అని చెప్పేసి చెప్తా ఉంది. ఉమ్, అందుకని ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ కేంద్రీకృతమైనట్టు కనిపిస్తా ఉంది. ఉమ్, దీనిలో ఏదన్నా కారణంతో కాంగ్రెస్ కనుక ఓడిపోయేట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక వాయిస్ వస్తుంది. ఉమ్, చూడండి, మేము అన్ని కుట్రలను ఓడించి ఉమ్, జూబ్లీ హిల్స్ లో మేము గెలిచాము అని చెప్పుకోవడానికి దానికి ఒక సే వస్తుంది. ఓకే. మరి అటువంటి దాన్ని ఇవ్వకుండా ఎట్టి ఉమ్, పరిస్థితుల్లోనూ గెలవడానికి గాను ఒక 3 రాష్ట్ర మంత్రుల్ని లేదా ఇతర నాయకులందరినీ కూడా ఆ, ఆ కాన్స్టిట్యున్సీలో దించడం. ఉమ్, రెండోది ఆ క్యాండిడేట్ తండ్రి హిస్టరీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఉమ్, ఏమైనా సరే దీన్ని గెలుచుకోవాలనేటువంటి దాంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఉమ్, అందరూ ఊహించినట్టుగానే మజ్లిస్ పార్టీ కూడా బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఎస్, ఎస్. ఆ నియోజకవర్గంలో 3వ వంతు ఓటర్లు ఉమ్, మైనారిటీ ముస్లిం సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళు కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారనేది అవును. తెలిసింది. ఉమ్, అందుకని ఈ విధంగా ప్రతి పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకేమో దాని ప్రెస్టేజ్ దానికి, ఉమ్, బీఆర్ఎస్ బీజేపీకి ఉన్న ప్రెస్టేజ్ అది. ఒకవేళ ఏ కారణంతో అయినా కనుక కాంగ్రెస్ ఓడిపోయేట్లయితే ఉమ్, దీని ప్రభావం త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద తీవ్రంగా పడుతుంది. రైట్. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు అనేది గమనించాలి. అయినా ఓటర్లు గనక రైట్. ఉమ్, తీర్పు ఇచ్చేది ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. రెండోది రైట్. ఉమ్, అధికార పార్టీ ఉమ్, ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది ఎక్కువ శాతం గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే గనక కంటిన్యూ అయ్యేట్లయితే కాంగ్రెస్ కి విజయావకాశాలు స్వల్ప మెజార్టీతో అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. సునీతమ్మని బరిలో దింపిన తర్వాత నామినేషన్లు వేయించిన తర్వాత మరి మరొకరితోటి కూడా నామినేషన్ వేయించడం జరిగింది. మరి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారితో కూడా అందులో ఒక నామినేషన్ వేశారు. వీరితో పాటు కూడా మరో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి నామినేషన్ వేయించింది
అన్న ఊహాగానం బయటకు వచ్చిందంటారు. నిజమే అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? అంటే దీనిలో రెండు అంశాలు. ప్రతి పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఓకే. ఏ కారణంతో అయినా ఆ అభ్యర్థిత్వాలు సాంకేతిక కారణాలతో కావచ్చు లేదా ఇతరత్ర కారణాలతో కనుక తిరస్కరణకు గురయ్యేట్లయితే ఆల్టర్నేటివ్ గా డమ్మీ క్యాండిడేట్లు కూడా పెడతారు. అది అన్ని సందర్భాల్లోనూ జరిగేది. అన్ని నియోజకవర్గాలు అన్ని ఎన్నికల్లో ఆ పని చేస్తారు. ఆ విధంగా మరి విష్ణువర్ధన్ రెడ్డిని వేయించారా లేకపోతే తనే వేశాడా ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. పార్టీ ముందు జాగ్రత్త కోసం వేయిస్తేనేమో అతను విత్డ్రా చేసుకుంటారు. ఓకే. అట్లా కాకుండా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి క్యాండిడేట్ సునీత గారి అయినప్పటికీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి అనేటువంటి పేరుతో కనుక రంగంలోకి దిగి మొత్తం బీఆర్ఎస్ ఓట్లన్నీ అతను వేయించుకున్నట్లయితే అప్పుడు అది ఒక కొత్త సమస్యకి దారితీస్తుంది. అందుకని అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఊహాగానం తప్ప మనం అందుకనే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలేటువంటి వాళ్ళని బట్టి మనం అప్పుడు సిచ్యువేషన్ ని మనం అసెస్ చేసుకోవచ్చు. మరి బకాయి కార్డు అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉంది మరి బీఆర్ఎస్. మరి ఎలా ఉండబోతుందంటారు? ఐ మీన్ మాజీ సీఎం కేసీఆర్ గారు రంగంలో దిగితే కాంగ్రెస్ పార్టీ బకాయిల గురించి బీఆర్ఎస్ పార్టీ బకాయి కార్డు పేరుతోటి ప్రచారం చేస్తా ఉంది. మరి 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు, రాష్ట్ర ప్రజలకు పెట్టినటువంటి బకాయిల గురించి కాంగ్రెస్ గాని బీజేపీ గాని మౌనంగా ఉంటాయా? వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళ యొక్క వైఫల్యాలు, వాళ్ళు చేసిన నిర్వాకాలు ఏమిటనేటువంటి వాటిని కూడా వాళ్ళు కూడా రంగంలోకి తీసుకొస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఈ 3 పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటే అసలు విషయాలు ఏమిటనేటువంటిది జనానికి తెలుస్తుంది. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు జనాన్ని బుకాయిస్తున్నారు అనేటువంటిది మథనం జరగాలి. మథనం జరిగి విషయాలన్నీ కూడా జనానికి తెలియాలి. వీళ్ళు మాట్లాడుకు ఎన్నికల సందర్భంగా. అందుకని ఆ చర్చ జరగనివ్వండి. అది ఆరోగ్యకరమైంది. అటువంటి చర్చ జరిగిన తర్వాత ఓటర్లు అంతిమంగా నిర్ణయించుకుంటారు. అందుకని మనం 3 పార్టీల నుంచి చర్చను ఆహ్వానించాలి. దానికి మీడియా కూడా సహకరించి మొత్తం ప్రతి అంశాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చూస్తే అప్పుడు మీడియా కూడా ఒకవైపు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్రతి పార్టీకి కొన్ని మీడియా సంస్థలు ఒక్కో పార్టీకి ఫేవరెట్ గా మారిపోయాయి అనేటువంటి వాతావరణం కాదు, వాస్తవం కూడా ఉన్నటువంటి స్థితిలో మీడియా పాత్ర గురించి కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఓటర్లు చర్చించుకుంటారు. అది కూడా మంచిదే. ఏ మీడియా ఎట్లా వ్యవహరిస్తా ఉంది, ఏ పార్టీకి ఏ మీడియా బాకాగా మారింది అనేటువంటిది కూడా జనం చూస్తారు. అవసరమే అది కూడా. సో ఇరు పార్టీలు అంటే మనకి బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ జస్ట్ 2 గ్రాఫ్ అంటే 2 పాయింట్లు లేదా 3 పాయింట్ల తేడాతోటే కొంచెం గ్రాఫ్లో అధిగమిస్తున్నాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ. ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే టగ్ ఆఫ్ వార్గా ఉంటుందంటారా? గెలుపోవటంలో దగ్గరగా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల సందర్భంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ సర్వేలు అనేటువంటివి పెద్ద వివాదాస్పదంగా మారినటువంటి అంశం తెలుసు. ఓకే. ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాము, అదేవిధంగా తెలంగాణలో విషయంలో కూడా చూసాము. రెండోది ఈ సర్వేలు అనేటువంటి వాళ్ళు, ఈ సర్వేలు చేసేటువంటి వాళ్ళు పెయిడ్ ఏజెన్సీస్. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్, ఇంకొక మూడో వ్యక్తి బీజేపీ. మనం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల మేరకు ఇదిగో మీకు ఈ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇండిపెండెంట్ల పేరుతోటి నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఈ సర్వేల గురించి జనం ఎవరు నమ్మట్లేదు. సర్వేలే కాదు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా బోల్తా పడినటువంటి ఉదంతాలు మనం చూసాం కదా. మొత్తం 400 సీట్లకు పైగా లోక్సభలో బీజేపీకి వస్తాయి అనుకున్నది కాస్త అది రాకపోగా ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని వీటిని ఎవరు జనం విశ్వాసంలోకి తీసుకోక్కర్లేదు. నేనైతే వీటిని కూడా నమ్మను. పోటీ ఉండొచ్చు, 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. కానీ వీటి ప్రాతిపదికన మనం అసెస్ చేయడం అనేటువంటిది అది వీక్షకుల్ని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. అందుకని జనం తేల్చుకుంటారు. వీటికి విశ్వసనీయత కోల్పోయినటువంటి సందర్భంలో వాటిని గురించి మనం పెద్దగా చర్చించకూడదు. నా వరకు వ్యక్తిగతంగా అయితే నేను వాటిని అయితే నమ్మను. పార్టీలు చేపడుతున్న ప్రచారాలలో మరి హింస ఒకవేళ
రేకెత్తే అవకాశం ఉందంటారా? లేకపోతే చెల్లాచెదురుగా ఏమన్నా సంఘటనలు జరిగే అవకాశం ఉందా? లేదా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందా? ప్రచార హోరు ఎలా ఉండబోతుందంటారు? ఒక అనలిస్ట్‌గా ఏమంటారు? ఎందుకంటే నువ్వా నేనా అనే పోటీతోటి వెళ్తున్నారు కదా అభ్యర్థులు. యెస్. పోటీతోటి వెళ్తుంటారు. కానీ ఇప్పటి వరకు అటువంటి వాతావరణం అయితే లేదు. హ్మ్. ఎవరైతే ఒకవేళ అలాంటి వాతావరణం కల్పించడానికి, ఆ హ్మ్. కల్పించేటువంటి వాతావరణం తమకు లబ్ధి చేకూరుతుందని హ్మ్. ఎక్కడైనా ఘర్షణలకు గనుక దిగేట్లయితే హ్మ్. వాళ్ళు దెబ్బతింటారు. నా హ్మ్. అభిప్రాయం ప్రకారం. ఎందుకు అంటే జనం ఎట్లా చూస్తారంటే, ఓహో! వీళ్ళు ఓడిపోయే స్థితిలో ఉన్నారు. హ్మ్. అందుకనే ఈ విధమైనటువంటి దెబ్బలాటలకి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, దిగారు అనేటువంటిది కూడా వస్తది. హ్మ్. అందుకని ఏ పార్టీ కూడా అటువంటి పని చేస్తుందని నేను అనుకోను. హ్మ్. చేయాలని కూడా ఎవరు కోరుకోకూడదు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. 100 అభిప్రాయాలు చెప్పుకోనివ్వండి, 100 విమర్శలు చేసుకోనివ్వండి. హ్మ్. అవి తీవ్రంగా ఉండనివ్వండి, ఎట్లయినా ఉండనివ్వండి. రైట్. విమర్శ అంతవరకే, నోటి వరకే పరిమితం కావాలి తప్ప చేతుల వరకు ఎవరు రానివ్వకూడదు అనేది ఈ సందర్భంగా చివరిలో నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థాంక్ యూ వెరీ మచ్ అండి కోటేశ్వర గారు. రైట్ మరి జూబ్లీ హిల్స్ బైపోల్‌కి సంబంధించి తాజా అప్డేట్స్‌ను మరి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఎం. కోటేశ్వర గారు తమ గళం ద్వారా వినిపించడం జరిగింది. అయితే మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ కూడా 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ముందుకు తీసుకువెళ్తాయి. అదేవిధంగా తీసుకువెళ్ళే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన భద్రత ఆ యొక్క రక్షణ శాఖ మీద ఉంటుంది. సో 3 పార్టీలు మరి సమన్వయంతోటి మరి మీవా లేకపోతే మేమా అంటే నువ్వా నేనా అనే పోటీలాగా మరి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం కొనసాగాలి అని కూడా మనం ఒకసారి ఆశించే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.